హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ సినిమా ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆయన అక్కడ కొన్ని ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ ఫంక్షన్స్లో హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన హాజరయ్యి అక్కడ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. అవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకొన్ని వేరే అంశాలు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన వాటిలో ఇప్పుడు రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారేనని, మెగాస్టార్ చిరంజీవి గారు అనేవారు కనుక లేకపోతే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదని, వీటన్నిటికీ మూలం మా అన్నయ్య చిరంజీవి గారని ఆయన స్టేజ్ మీద గర్వంగా చెప్పారు. ఎందుకంటే చాలామంది ఒక స్థాయి నుంచి ఎదిగిన తర్వాత వాళ్ళ ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మర్చిపోతుంటారు, చులకనగా మాట్లాడతారు. కానీ అలాంటి గర్వం అనేది ఏది లేకుండా మేము ఇంత ఎత్తుకు ఎదగడానికి, లాస్ట్కి డిప్యూటీ సీఎం వరకు రావడానికి, ప్రయాణానికి వరకు బీజం నాటింది మెగాస్టార్ చిరంజీవి గారని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నామని, ఆయనకి ఏదైనా దెబ్బలు తగిలి షూటింగ్ నుంచి వస్తే ఆయనకి సేవ చేయాలని అనే దృక్పథంతో ఆయన ఉండేవాళ్ళని నేను చెప్పుకొచ్చారు. ఎవరు ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం అనేది మా అన్నయ్య మాకు నేర్పించారని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నామని, ఎలా ఉండాలి, ఎలా ఒదిగి ఉండాలి అని ఆయన ఈ మీటింగ్లో చెప్పుకొచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే ఏదైనా సమస్య వస్తే, ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆయా శాఖకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వచ్చి కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పి పరిష్కరించుకోవచ్చని, అంతేగాని దానికి సంబంధించిన హీరోలు వాళ్ళే వచ్చి సంజాయిషి చెప్పుకోవాలి అలాంటి అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఈ మాట ఎందుకన్నారంటే, గత ప్రభుత్వంలో ఒక ఇన్సిడెంట్స్ జరిగింది, దాన్ని ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు దిల్ రాజు గారు వకీల్ సాబ్ అనే సినిమా తీసి ఆయన కొంచెం కష్టాల్లోంచి బయటపడేసినట్లు, ఆయన పార్టీ నడవటానికి, ముందుకు నడిపించడానికి ఆ సినిమాతో వచ్చిన డబ్బులతోనే ఆ పార్టీ ముందుకు నడిపించానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీనికి అనుగుణంగా దిల్ రాజు గారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఆయన చెప్పడంతో పాటు మన ఏపీలో యువత చాలామంది సరైన ఉపాధి లేక ప్రస్తుతానికి ఉద్యోగాలు రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ కూడా ఏపీకి వస్తే ఇక్కడ దానికి సంబంధించి కొన్ని ఏవైనా కానీ, ఇప్పుడు మూవీ మేకింగ్ కానీ, ఈ సినిమా సంబంధించినవి ఏవైనా షూటింగ్లు కానీ తీసుకోవడానికి, ఇలాంటివి ఏవైనా సరే మన ఏపీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, వాటన్నిటికీ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. తరువాత రాజమండ్రిలో ఇంతటి భారీ బహిరంగ సభ జరగడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు అందించిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఆయన చెప్పింది ఇలాంటి భారీ బహిరంగ సభలు జరపడానికి ఎక్కువ ఇష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తే అభిమానులు చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ మంది వస్తారు. అలా రావటం వల్ల తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, అలా జరగటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడుతూ ఉంటారని ఆయనకి ఎక్కువ భారీ ఫంక్షన్స్ చేయడం ఇష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే దీనికి కారణం మన జరిగిన ఇన్సిడెంటే ఒకటి. ఎందుకంటే జాగ్రత్త అనేది లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్లో మనకు తెలిసిందే. దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది మాట్లాడినట్టు తెలుస్తుంది. తరువాత ఆయన ఇంకో విషయం చెప్పారు. టికెట్స్ రేట్స్ ఎక్కువగా పెంచడానికి, హైక్స్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు భారీ ఎక్స్పెన్సివ్స్తో సినిమాలు తీస్తున్నారు.
ఖర్చు పెరుగుతుంది. మెయిన్గా అసలు మూవీ టికెట్స్ బయట బ్లాక్లో ఎక్కువ అమ్ముతున్నారు. అలా బ్లాక్లో అమ్మటం వల్ల బ్లాక్ మనీ పెరిగిపోయి అది ప్రభుత్వానికి ఏమీ ఆదాయం రాకుండా విడిగా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. అదే ఇలా కనుక వీళ్ళు ఫస్ట్ 1 or 2 days కనుక ఎక్స్పెన్సివ్గా పెడితే ప్రభుత్వానికి 18% జిఎస్టీ కింద ట్యాక్స్ రూపంలో ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంది. దానివల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆ మనీ అనేది తోడ్పడుతుంది. దీనివల్ల బెనిఫిట్ షోలకి ఎక్కువ మనీ పెట్టి మూవీస్ ఆ షోస్ వేయడానికి వీళ్ళు అనుమతి ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అంత మనీ పెట్టి సామాన్య ప్రజలు వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఇప్పుడు జనరల్గా 100-150 వరకు అయితే ఆడియన్స్ కానీ ప్రజలు కానీ కొంచెం ఇబ్బంది పడకుండా వెళ్తారు. కానీ 600-700 అనేపాటికి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. దాన్ని కొంచెం ఆలోచించాలి. థ్యాంక్ యూ.